అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక పేద కుటుంబం, ఒక పేద తండ్రి, పేద తల్లి. పిల్లోడికి జన్మనివ్వగానే తల్లి మరణిస్తుంది. చిన్నప్పటి నుంచి కూడా పిల్లోడి యొక్క బాగోగులు, మంచి చెడ్డ అన్నీ తండ్రి చూసుకుంటాడు. ఈ చిన్న కథ మీ ముందుకు మేము తీసుకురావడానికి కారణం, తండ్రి అంటే ఒక ఎమోషన్, తల్లి అంటే అంతులేని ప్రేమ. ఎప్పటి వరకు మనకు రెక్కలు వచ్చేంతవరకు కాదు. నేడు ఈ సమాజంలో చాలామంది పెరిగి పెద్ద అయిన తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత బంధువుల మాట విని, భార్య మాట విని తల్లిదండ్రులని రోడ్డు మీద వదిలేస్తూ ఉంటున్నారు. అలాంటి ఒక కథని మీ ముందుకు మేము తీసుకొస్తున్నాం. కానీ మనకి దేవుడు చెప్పింది అంటే మీకు తెలుసా? పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులని విధేయుడైండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతురగదువు అని దేవుడు పలికిన అతి ముఖ్యమైన మాట బైబిల్లోని. కానీ నేడు సమాజంలో చాలామంది వారి తల్లిదండ్రులు వారికి బరువై రోడ్ల మీద వదిలేస్తూ ఉంటున్నారు. ఆ చిన్న కథనే మీ ముందుకు మేము తీసుకొచ్చాం. Very good morning, children. Thank you, teacher. 2, Present teacher. 3, Sir. 4, Present teacher. 5. Present teacher. రోజు మనం పాఠాలకే చెప్పుకుంటాం. ఈ రోజు మీ పెద్ద ఏమేమి చెప్తారో చెప్తారా? బాబీ రేపు సైంటిస్ట్ అవుతాను టీచర్. రాజు పోలీస్ అవుతాను టీచర్. మొన్న నేను సాఫ్ట్వేర్ అవుతాను టీచర్. సర్లా నువ్వేమవుతావు చెప్పు. నేను టీచర్ అవుతాను టీచర్. కార్తిక్ నువ్వేమవుతావు చెప్పు. అదేంటి కార్తిక్ అలాగున్నా చెప్పు. ఏమి లేదు టీచర్. ఎందుకంటే వాడికి ఎవరు లేరు టీచర్. వాడి ఏమి ఎవరు టీచర్.
మేడం. యాన్యువల్ ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చినాయి, మీకు అందరికి మార్క్స్ ఇస్తాను, తీసుకోండి లైన్గా. స్వామి 60 మార్క్స్, మొన్న 50 మార్క్స్, రాహుల్ 60 మార్క్స్, వెంకీ 9 మార్క్స్, చెత్తవానికి ఇంత మార్క్స్ వస్తలేదు అనుకోలేదా. కార్తిక్ 98 మార్క్స్. చూడండి కార్తిక్ ఎంత మంచిగా చదివాడు, అందరూ ఒక క్లాస్ చూసారు, ఇప్పుడు చూడండి అందరూ మంచి మార్క్స్ వచ్చినాయి. నానా నాన్న అదే నాన్న బ్యాంక్ జాబ్స్ పడ్డాయి నాన్న, టౌన్కి వెళ్ళి చదువుకుంటాను నాన్న, కానీ కొంచెం డబ్బులు అవుతాయి నాన్న దానికి. సరే నాన్న, డబ్బులతో ఏముంది, నేను కడతా కదా. సరే నాన్న. ఇప్పుడు కళ్ళ చూసి నువ్వు మాట్లాడు. ఎంత కావాలి నాన్న? సరే నాన్న, పంపిస్తాను. సరే నువ్వు వెళ్ళి చదువుకున్నా, నేను చూసుకుంటాను డబ్బుల సంగతి. సరే నువ్వు వెళ్ళి చదువుకో, నేను పంపిస్తాను. ఓకేనా నాన్న, నువ్వు వెళ్ళి చదువు. చేతులు పట్టుకో, నేను నాన్న చేతులు చెప్పు. చేతులు పట్టుకో, మీ నాన్న చేతులు, 2 చేతులు మీ నాన్న చేతులు పట్టుకో. తీసుకోరా నా చేతులు తీసుకుని. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్స్ నాన్న. నేను మంచి ఉద్యోగం కొట్టి సాధింతాను నాన్న. మంచి ఉద్యోగం. నేను ఒక మంచి ఉద్యోగం బట్టి నీ దగ్గరికి వస్తాను నాన్న, బాగా చదువుకొని నేను బాగా చూసుకుంటాను నాన్న. సరే నాన్న. ఇక నాన్న డబ్బులు, జాగ్రత్త, థ్యాంక్స్ నాన్న. జాగ్రత్తగా వెళ్ళు, బాగా చదువుకో, టౌన్లో చెడు తిరుగులు తిరగద్దు, జాగ్రత్తగా ఉండు. నాన్న నాకు ఉద్యోగం వచ్చింది నాన్న. అవునా నాన్న? చాలా సంతోషం నాన్న. ఏ ఉద్యోగం వచ్చిందన్న? బ్యాంక్లో ఉద్యోగం వచ్చింది నాన్న నాకు. చాలా సంతోషం నాన్న. అమ్మయ్యా, నా కొడుకు మంచి ఉద్యోగం వచ్చేసింది, నాకు చాలు, సంతోషంగా ఉంది. ఇంకా మనం లవ్ చేసుకున్న చాలు రోహిత్, మనం ఇంకా పెళ్లి చేసుకోవచ్చు. అవునా, చేసుకుందాం, బట్ ఒక కండిషన్. ఇప్పుడు నన్ను ఎంత బాగా చూసుకుంటున్నావో రేపు మన పెళ్ళి అయ్యాక కూడా మా నాన్నగారిని అంతే బాగా చూసుకోవాలి. సరే రోహిత్, చూసుకుంటాను రోహిత్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా నాన్న ఎంతో కష్టపడి నన్ను చదివించాడు ధరణి. నాకు అమ్మైనా నాన్నైనా అన్నీ మా నాన్నే ధరణి. మీకు ఒక విషయం చెప్పాలండి. చెప్పు ధరణి, షాపింగ్కి వెళ్ళొచ్చా? ఏం కావాలి నీకు? పర్లేదు చెప్పు ధరణి. అదేమీ లేదండి, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పు ధరణి. మీ నాన్నగారిని ఎక్కడికైనా దూరంగా పంపించేవచ్చు కదా, లేకపోతే మనమే వెళ్ళిపోవచ్చు. అదేంటి ధరణి అలా అంటున్నావు? మన ఇద్దరం పెళ్లి చేసుకున్నది కలిసి హ్యాపీగా ఉందామనండి. మీ నాన్నగారి టార్చర్ నేను భరించలేకపోతున్నానండి. ధరణి, ఏం మాట్లాడుతున్నావు ధరణి? ధరణి, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, రేపు పొద్దున్న మనము కూడా వృద్ధాప్యానికి వస్తాం, అప్పుడు ఏం చేస్తావు? అదేమీ కుదరదండి, ఇంట్లో మీ నాన్నగారైనా ఉండాలి, నేనైనా ఉండాలి. అమ్మా ధరణి, కొన్ని మంచినీళ్ళు ఉంటే తీసుకురా అమ్మా. చిచి చిచి, అబ్బబ్బబ్బా,
ఈ ముసలోడితో రోజుకి టార్చర్ భరించలేకపోతున్నాను. బాబోయ్, ఈ విషయం ఎలాగైనా రోహిత్కి చెప్పాలి. నేను టార్చర్ భరించలేకపోతున్నాను ఈ ముసలోడితోని. గుండెల్లో గాయం లేదా ఏ వైద్యం, బ్రతుకంతా శూన్యం, కన్నీరే ఆహారం. గుండెల్లో గాయం లేదా ఏ వైద్యం, బ్రతుకంతా శూన్యం. నాన్న, నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడే ఉండాలి నాన్న. అదేంటి బాబు? లేదు నాన్న, నిన్ను ఇక్కడ చాలా బాగా చూసుకుంటారు. టైంకి భోజనం పెడతారు. ఆ పిల్లలతో కూడా ఆడుకోవచ్చు నువ్వు. నీకు అంత భారం అనిపిస్తే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను కదా నాన్న. నన్ను ఇక్కడికి తీసుకొచ్చి వదిలేయాలా నాన్న ఒంటరిగా? 38 సంవత్సరాల నుంచి నిన్ను మోసి మోసి నా రెక్కలు సాగిపోయాను. అయినా ఏనాడు నువ్వు నాకు భారం అనిపించలేదు నాన్న. మన ఇంటికి కొత్త తాతయ్య వచ్చాడు. తాతయ్య, మాకు కథలు చెప్తావా? తాతయ్య, ఎప్పుడు మాతోనే ఉంటావా నువ్వు? నేను రోజు ఆడుకోవచ్చు. సూపర్, మాతోనే ఉంటావు తాతయ్య. ప్లీజ్ తాతయ్య, ప్లీజ్ మాతోనే ఉండు తాతయ్య. నేను చేసిన పాపములన్నీయు నన్ను వెంటాడుచున్నవి. అయ్యా, దోషపూరిత నా గతము నన్ను నిందిస్తూ ఉన్నది. అనుదినము పాపపు భారం పెరిగిపోతూనే ఉన్నది. నా జీవితాన రక్షణ ద్వారం మూసుకుపోతున్నది. అనుదినము పాపపు భారం పెరిగిపోతూనే ఉన్నది. నా జీవితాన రక్షణ ద్వారం మూసుకుపోతున్నది. ఏమో ఈ జీవితం, ఏమోనో నా జీవితం. ప్రభువా, కాపాడవా, నీ కృపతో రక్షించవా. ఏమో ఈ జీవితం, ఏమోనో నా జీవితం. ప్రభువా, కాపాడవా, నీ కృపతో రక్షించవా. గుండెల్లో గాయం లేదా ఏ వైద్యం, బ్రతుకంతా శూన్యం, కన్నీరే ఆహారం. సంతృప్తి లేని లోకయాత్రలో తప్పులెన్నో చేసి ఉంటిని. సొంత నిర్ణయం పనికిరాదని నేను గ్రహించలేకపోతిని. ప్రభువా, నిన్ను ప్రార్థించగా ఘోర పాపమే చేసి తిని. ఆ బాధను వర్ణించలేక కృంగి కుమిలిపోతుంటిని. ప్రభువా, నిన్ను ప్రార్థించగా ఘోర పాపమే చేసి తిని. ఆ బాధను వర్ణించలేక కృంగి కుమిలిపోతుంటిని. ఏమో ఈ జీవితం, ఏమోనో నా జీవితం. ప్రభువా, కాపాడవా, నీ కృపతో రక్షించవా. ఏమో ఈ జీవితం, ఏమోనో నా జీవితం. ప్రభువా, కాపాడవా, నీ కృపతో రక్షించవా. గుండెల్లో గాయం లేదా ఏ వైద్యం, బ్రతుకంతా
శూన్యం, కన్నీరే ఆహారం, గుండెల్లో గాయం లేదా ఏ వైద్యం. బ్రతుకంతా శూన్యం, కన్నీరే ఆహారం. ఏమో ఈ జీవితం, ఏమౌనో నా జీవితం. ప్రభువా కాపాడవా, నీ కృపతో రక్షించవా.